హే హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కుమార్ ఫ్రమ్ డార్జిలింగ్. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే ఇక్కడ డార్జిలింగ్ నుండి మిరిక్ పోయే దారిలో ఇక్కడ బుద్ధిస్ట్ మోనస్ట్రీ అంటే వాళ్ళ గుడి అనమాట అది ఉన్నది. సో అది మీకు చూపిద్దాం అని చెప్పి కార్ నుండి బయటికి దిగా. ఈ ఒక ట్రాక్ని ఒకసారి చూసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో నేను లింక్ వేస్తా, దీని గురించి చెప్పుంటా. అంటే ఈ ఏరియాలో ఇంకా టైనీ ట్రైన్స్ రన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి ఫాగ్ ఎంత ఉంది అంటే చాలా చాలా ఫాగ్, చాలా మంచు. అసలు మనకి టైం 8:30 ఇప్పుడు ఉన్నా చూడండి ఎలా ఉందో ఫాగ్. నేను కింద చూపిస్తాను. ఓ ఈ రోడ్ కొంచెం స్లిప్పరీగా ఉంది ఇక్కడ. సి ఇక్కడ ఇదే వాళ్ళ మోనస్ట్రీ అనమాట. దీని పేరు ఏంటంటే సాంప్టన్ చోలింగ్ బుద్ధిస్ట్ గూమ్ మోనస్ట్రీ అంటారు. దీన్ని 1850లో కట్టారనమాట. చాలా ఓల్డ్. ఇది చాలా ఫేమస్ ఈ ఏరియాలో, ఎందుకంటే లోపల ఒక పెద్ద బుద్ధ స్టాచ్యూ ఉందండి. అది ఇంచుమించు 15 feet 15 feet ఉంటుంది అని చెప్పారు. సో అందుకే ఈ ఏరియాలో ఈ బుద్ధిస్ట్ టెంపుల్ చాలా ఫేమస్. చాలా మౌంటైన్ పైన కట్టుంటారనమాట. దీనికి ఎంట్రీ ఫీస్ ఏం లేదండి. మీరు ఇలా వస్తే డైరెక్ట్గా గూమ్ ఏరియాలోనే ఉంటుంది అనమాట, డార్జిలింగ్ నుండి మిరిక్ వెళ్ళే దారిలో. అండ్ ఇక్కడ బయట కొంచెం స్టెప్స్ పెట్టారు. అంటే లైక్ ఇలా మన ఫ్రిడ్జ్ మీద పెడతాం కదా మ్యాగ్నెట్స్ అలాంటివి. అండ్ ఏదో దువ్వెన, అద్దం అండ్ క్లాక్స్, లాఫింగ్ బుద్ధ అండ్ సమ్ డెకరేషన్ ఐటమ్స్ కొన్ని పెట్టారు. ఇది డార్జిలింగ్, సిలిగురి, మిరిక్ అన్ని ఏరియాలో దొరుకుతుంది. టూరిస్ట్ వచ్చి కొనుక్కుంటారనమాట. ఈ ప్లేస్ చూడండి, ఇక్కడే బుద్ధాస్ అందరూ కూర్చొని వాళ్ళ గాడ్ని ఐ థింక్ వర్షిప్ చేస్తారు, మెడిటేషన్ అని చేస్తారనమాట. ఇక్కడ పెయింటింగ్స్ చూడండి ఒకసారి ఎంత బాగుంటాయంటే నిజంగా చాలా బాగుంటాయి. ఇవన్నీ పెయింటింగ్స్ అండి. నేను కూడా ఏదో స్టిక్కర్స్ అనుకున్నా కానీ నిజంగానే పెయింటింగ్ చేశారు. ఒక్కొక్క పెయింటింగ్లో ఒక్కొక్క అర్థం పెట్టారు. ఇది ఆ స్టాచ్యూ. అండ్ రైట్ సైడ్ చూడండి ఒకసారి, ఉండండి ఒక్క నిమిషం చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కింద కూర్చుంటారు. ఆ టేబుల్ లాగా ఉంది కదా మ్యాట్, అక్కడ కూర్చుంటారు. ఈ పెయింటింగ్స్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కానుక వేస్తారనమాట వాళ్ళు. మీరు ఇక్కడికి వచ్చి మీ నేమ్ కూడా రాయొచ్చు కానుకేసి. అండ్ లాఫింగ్ బుద్ధ తన దగ్గర కూడా మనీ వేసి పెట్టారనమాట. అండ్ ఇక్కడ చూడండి, అది నేను చాలా బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్ళా. అన్ని ప్లేసెస్లో ఇలా ఫుడ్ పెడతారు, ఎందుకో నాకు తెలీదు. మీకు ఏదైనా ఐడియా ఉంటే ప్లీజ్ కమెంట్లో పెట్టండి ఆ ఫుడ్ ఎందుకు అని. అండ్ ఇదే ఆ బుద్ధ స్టాచ్యూ 15 feet. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా ఎవరో వాళ్ళ ఎల్డర్ బుద్ధిస్ట్ ఉంటారు, వాళ్ళకి ఏదో మర్యాదకరంగా పెట్టారు. ఇది ఎవరబ్బా, దలై లామానా? లేదు, కాదు, తను దలై లామా కాదు, వేరే ఎవరు ఐ థింక్. అండ్ రైట్ సైడ్లో కూడా ఏదో ఒక స్టాచ్యూ పెట్టారు. మేబీ తను కూడా ఒక బుద్ధ అయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి ఎంత పెద్దది, 15 feet బుద్ధ. అండ్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వాల్ చూడండి గాయస్, నేను చూపిస్తా. చూడండి వాల్ ఎంత అది దగ్గరికి చూస్తే, మీరు స్ట్రైట్ చూస్తే మీకు తెలుస్తుంది. ఫోన్లో ఎలా ఉందో మాకు తెలియదు నాకు సరిగ్గా, బట్ మీరు డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా బాగుందండి నిజంగా. మీరు ఈ ఏరియా వస్తే వచ్చి ఓసారి చూడండి. నేను ఇప్పుడు బయటకు వచ్చేసా. బయట ఒక షాప్ ఉంది, గల్లీ దగ్గరికి వెళ్ళి చూద్దాం. కొట్టి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం అమ్ముతున్నారని చూద్దాం. ఇక్కడ టీ పౌడర్ ఉంది. ఇక్కడ కామన్ ఈ ఏరియాలో, డార్జిలింగ్ అంటేనే టీ కదా, సో టీ పౌడర్, కాఫీ పౌడర్ ఉంది. అండ్ వాళ్ళు చిప్స్, చాక్లెట్స్ అవి ఈవెంట్ పెట్టారనమాట. అండ్ చూడండి టైం 8:30 అండి, బట్ ఉన్న ఆ మంచు అస్సలు తగ్గలేదు. ఎంత చలి అంటే నా చెయ్యి అంత షివర్ అవుతుంది, అస్సలు నేను తట్టుకోలేకపోతున్నా. చాలా డ్రెస్ వేసున్నా, బట్ నిజంగా నా చెయ్యి, నా బాడీ ఫుల్గా ఫ్రీజ్ అయిపోయిందండి. అంత చలి, అంత కోల్డ్ ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.